నమస్కారం. ఆంధ్రావని విశేషాలు. హైదరాబాద్లో భూ వేలానికి అనూహ్య స్పందన. కూకట్పల్లిలో ఎకరం ధర 15 కోట్లు. కార్మిక శాఖ అధికారులపై ఎంఐఎం కార్యకర్తల వీరంగం. బాల కార్మికులను తీసుకెళ్లొద్దంటూ దాడి. అనంతపురం జిల్లాలో ఓ ప్రేమోన్మాది ఘాతుకం. కళాశాలలో చొరబడి యువతికి తాళి కట్టే యత్నం. కుప్పంలో వైఎస్ పప్పులుడకవన్న టీడీపీ. రాజీనామా చేసి దేశం కార్యకర్తలతో పోటీకి దిగాలని సవాల్. పావుగంట విద్యుత్తో 65 నిమిషాల కరెంటు ఉత్పత్తి. కొత్త పరికరాన్ని ఆవిష్కరించిన విశాఖ వాసి. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ హైదరాబాద్లోని కూకట్పల్లి, వెంగళరావు నగర్ ప్రాంతాల్లో ఉన్న భూములకు వేలంపాట నిర్వహించింది. కూకట్పల్లిలో సుమారు 19 ఎకరాల స్థలాన్ని ఎకరాకు 10 కోట్ల రూపాయల చొప్పున అమ్మాలని ఏపీహెచ్పీ ఆక్షన్ నిర్వహించింది. సర్కారు ఆశించిన ధర కంటే ఎక్కువగా ఒక్కో ఎకరానికి 15 కోట్ల రూపాయల ధర పలికింది. వెంగళరావు నగర్లో 880 చదరపు గజాల స్థలాన్ని కూడా వేలం వేశారు. స్క్వేర్ యార్డుకు 45,500 ఎక్కువగా వస్తే బాగుండు అనేది ప్రతి ఒక్కరి కళ. విశాఖకు చెందిన ఓ ఔత్సాహికుడు చేసిన ఓ ప్రయోగం దీనికి పరిష్కారం చూపుతోంది. ఇన్వర్టర్, కన్వెక్టర్లా కాకుండా ఓ పావు గంట విద్యుత్ వినియోగించుకుని మరో 45 నిమిషాలు విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది పరికరం. కరెంటు మనిషి జీవితంలో ఓ అతి ముఖ్యమైన అవసరం. ప్రస్తుతం ఓ క్షణం పాటు విద్యుత్ వెలుగులు లేని జీవితాన్ని కనీసం ఊహించలేం. జల, థర్మల్, అణు విద్యుత్ ప్లాంట్ల ద్వారా వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్న కొరతే. ఆఖరుకు ఇన్వర్టర్లు, బ్యాటరీలు కూడా అత్యవసర విద్యుత్ అవసరాల్ని తీర్చలేకపోతున్నాయి. దీనికి పరిష్కారమే జీఈఎఫ్. విశాఖకు చెందిన మూర్తి అనే ఆయన దీని రూపకర్త. ఇన్వర్టర్లు, బ్యాటరీలు ఛార్జింగ్ తర్వాత అదే మొత్తంలో విద్యుత్ను అందిస్తాయి. జీఈఎఫ్ మాత్రం 1 యూనిట్ విద్యుత్ వినియోగించుకొని 4 యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందంటున్నాడు మూర్తి. ఛార్జ్ తీసుకొని 24 అవర్స్ అవుట్పుట్ మనకి ఇస్తుంది. 24 అవర్స్లోని అంటే గంటకి పావు గంట ఛార్జింగ్, 65 నిమిషాలు అవుట్పుట్. ఇది కంటిన్యూ రేటింగ్లో వెళ్తుంది కాబట్టి మనకి ఇంచుమించు 50 to 60% మనకు పవర్ ఫ్రీగా వచ్చినట్టు లెక్క. మనం ఒక 1000 రూపీస్ కరెంట్ బిల్ కట్టాలనుకోండి 500 వాటికి, ఈ యూనిట్ పెట్టుకుంటే 250 రూపీస్ కరెంట్ బిల్ కడితే సరిపోతుంది. దీనివల్ల గవర్నమెంట్కి ఓవర్లోడ్లు తగ్గిపోతాయి. రెండోది ఏంటంటే మన సబ్సిడీగా కరెంటు యూటిలైజేషన్ చేసుకోవడానికి అవుద్ది. ఈ పరికరం తయారీకి 75,000 నుంచి 90,000 దాకా ఖర్చు చేసిన మూర్తి ప్రయోగాత్మకంగా తన ఇంటితో పాటు స్నేహితుల దుకాణాల్లోనూ దీన్ని విజయవంతంగా అమర్చారు. ప్రభుత్వం ముందుకొస్తే ఈ టెక్నాలజీని అందించడానికి సిద్ధమేనంటున్నాడు. ఈ పరికరాలను అమర్చడం ద్వారా ఒక్క విశాఖలోనే 20 మెగావాట్ల విద్యుత్తును ఆదా చేయొచ్చంటున్నాడు. మన విశాఖపట్నం కాల్కులేట్ చేసుకుంటే 150,000 హౌసెస్ ఉంటాయండి. 150,000 హౌస్లో కానీ ప్రతి ఇంట్లో ఈ యూనిట్ వాడగలిగితే ఒక హౌస్లో 1.0.2 యాంప్స్ మనం తగ్గించగలిగితే టోటల్ ఓవరాల్గా 20,000 యాంపియర్ మనం యూటిలైజేషన్ చేస్తున్నామండి. 20 మెగావాట్ అనుకుంటే ఒక మెగావాట్ మనం అవుట్పుట్ తయారు చేసి దాన్ని ఎక్విప్మెంట్ తయారు చేయాలంటే 1 మెగావాట్కి 6 crores ఖర్చు అవుతుంది. అలాగే 20 మెగావాట్ అంటే మీరు దాన్ని బట్టి మీరు కాల్కులేషన్ చేసుకోవచ్చు. అదంతా మనం సేవ్ చేసుకున్నట్టు అవుతుంది కదండి. ప్రస్తుతం మూర్తి జీఈఎఫ్ కు పేటెంట్ కోసం దరఖాస్తు చేశారు.
విద్యుత్ ఆదాపై మరిన్ని పరిశోధనలు సాగిస్తున్నారని ధీమాగా చెబుతున్నారు. ద